మరి అది ఎందుకు 2024లో కూటమి మీద భారీ విజయం రావడానికి కారణం ఏమైనా వచ్చా? పెదం తిడతాం మీద వైసీపీనా? సంక్షేమ పథకాలు పెట్టే ప్రజలకు నచ్చలేదంటారు అయ్యా? ఏ పథకాలు అసలు ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? ఎవరు పవన్ కళ్యాణ్ ఎత్తుపడుతున్నా ఇటు చేసేది. ఒక సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ వ్యక్తిని సభలో 3 పెళ్ళిళ్ళు అనడం అసలు ఎలా అనిపించింది? మంచోడు కదా అందుకని. ఎవరు మంచోడు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంతేనా? 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు 20 సీట్లు రావాల్సింది, చాలా తప్పు చేశారు. ప్రతిపక్ష ఒక 20 సీట్లు వచ్చి ఉండడం అందులో ఆడుకుందరండి. అప్పుడు ఎలా వాడుకున్నాడో ఇప్పుడు అలాగే వాడుకుందరు. ప్రతిపక్ష పార్టీ లేకుండా అయిపోయింది కర్మ, అంతే. అంత వన్ సైడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు అమలు అవుతాయి అంటారా? అయితే అవ్వచ్చు, రాదు. పోలవరం కోరుకున్నారు కదా, పోలవరం కడతాడు, రాజధాని కడతాడు. అయిపోతుంటారా రాజధాని? అవ్వకపోతే ఇంకో మళ్ళీ ముందు పెరక అవుద్ది. అవకాశం ఇస్తారు మళ్ళీ బంగారులాగా వేసేస్తారు. వైసీపీ అసలు వైసీపీకి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత కాలం వాడి తరం కాదు ముఖ్యమంత్రి అవుతాం, వాడి తరం కాదు. జనసేన బీజేపీ కూటమి భారీ విజయానికి మూల కారణం జనసేన పార్టీ అని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? 100% జనసేన కారణం. పక్క జనసేన పార్టీ. చిన్న పిల్లోడి కాడి నుంచి 60 ఏళ్ళ ముసలోడి కాడి నుంచి ఎవరైనా సరే మనసులో మా వాళ్ళు ఇయే చెప్తారు. ఒకవేళ ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే మెయిన్ నీకు కనిపించేస్తుంది కదన్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్, ఏ ఊరు వెళ్ళినా పవన్ కళ్యాణ్, ఏ రాష్ట్రం వెళ్ళినా పవన్ కళ్యాణ్, మెయిన్ కనిపించేస్తుంది కదా, పక్క పవన్ కళ్యాణ్. ఓకే, అసలు డిప్యూటీ సీఎం అవుతారు ఊహించావా? అది ఊహించలేదన్న. అది చంద్రబాబు మీద గౌరవం పక్క. ఆయన ఇచ్చిన స్థానం అది, మేమైతే ఊహించలే. ఆయనకి ఎప్పుడు గౌరవం మనసులో ఎప్పుడు. 24 నుంచి 21 సీట్లు కుదించారు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఏలం చేయడం, కామెంట్లు చేయడం చాలా చూసాం. కానీ ఒక డిప్యూటీ సీఎం తర సీఎం హోదా ఇచ్చారు. అవునన్నా, అవును. అసలు అసెంబ్లీలో ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపించింది? అదైతే ఇంకా మా అన్న మీద ఫోటో ఉంటుంది అన్న, ఒకసారి చూపించండి. ఒకసారి నీ బండి మీద ఫోటో చూపించు, ఒకసారి చూడన్న. సేమ్ అదే కొటేషన్ బండిలో పెట్టు. నేను చూపిస్తాను. ప్రతి గుండె చప్పుడు ఆనంద భాషలతో చాలా ఆనందంగా ఉన్నాం ఆ క్షణం. అది మాత్రం అది మా లైఫ్ లో ఇంకా ముందు రాదు, రాబోదు. ఓకే, అది 3 పెళ్ళిళ్ళు అసలు రాజకీయాలు పనిచేయరు కదా. అసెంబ్లీ గేట్ కూడా తాగనమన్నా. ఇప్పుడు తాగనమని అన్న వ్యక్తులు అసలు గేట్ దగ్గర కూడా రావడం కదన్న. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో. మనం మాట్లాడక్కర్లే. అంత భారీ ఓటు రావడానికి కారణం ఏమన్నా? కారణం అన్నా, జగన్ అభివృద్ధి మీద పెట్టిన దృష్టి పెట్టకుండా పవన్ మీద టార్గెట్ చేయడం ఆయన మైనస్ అయిపోయింది. పవన్ టార్గెట్ చేయకూడదు. ఎన్నో మనోభావాలు ఉంటాయి, మీకు మనోభావాలు ఉంటాయి, మాకు మనోభావాలు ఉంటాయి. ఆ ఫస్ట్ దెబ్బతినడం వల్లే ఇది అంతటికి కారణం. లేదంటే అంత మినిమం 50 సీట్లనే జగన్ కొద్దిను. ఆ 11 రావడం కారణం అదే. మరి అసలు అసెంబ్లీ నుంచి బయటికి రాగానే ప్రజాదర్పణ అని చెప్పి అప్పటికప్పుడు కంప్లైంట్లు కూడా సాల్వ్ చేస్తుంటే అసలు ఎలా అనిపిస్తుంది సినిమాలు చూసి? ఇప్పుడు మళ్ళీ రియల్ లైఫ్ లో సినిమా చూస్తాం అన్నది మనోడు అది అది మన బాడీ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ మన పచ్చంగా చెప్పక్కర్లే. ఆ మైండ్ సెట్ లో నువ్వు చెప్పలేరు, నేను చెప్పలేను. ఆయనకి ఏం అనిపిస్తే అది చేస్తారు. మీరు ఏం చెప్పినా చేయరు, నేనేం చెప్పిన ఆయనకి ఉంది మనసులో. అది ఖచ్చితంగా చేసి 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఓకే, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లో డిఎస్సి మీద తొలి సంతకం పెట్టడం జరిగింది. అంటే అప్పట్లో నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు సంతకం తోటి మళ్ళీ టీడీపీ మీద నమ్మకం ప్రజలు కలిగిందంట. ఆ నమ్మకం కలిగింది పవన్ కళ్యాణ్ కలిగించారు. పక్కా మైండ్ సెట్ ఇద్దరు కుదిరింది. కుదరకపోతే ఇంత మైండ్ సెట్ రాదు. ఓకే, వాళ్ళ అన్నదమ్ములు బాగా ఉండరు, లోకల్ ఈగోలు ఉండొచ్చు. వాళ్ళంటే పాడదు, నేనంటే పాడిపోవచ్చు. వాళ్ళిద్దరు అలా ఉన్న సేపు ఎవరేం చేయలేరన్న. అది కష్టం. అది మాత్రం కన్ఫర్మ్. 2024లో అసలు ఎన్నికల్లో ఎంత భారీ మార్పు వస్తుందని ఊహించావా? ఊహించాం సార్. ఎలా ఊహించావు? కొంచెం బాగా జగన్ గారు వ్యతిరేకంగా అందరికి వ్యతిరేకం అయిపోతుంది. అంటే సంక్షేమ పథకాలు పెట్టి నాకు సంక్షేమ పథకాలే 175 స్థానాలు తీసుకొస్తాయి అన్నారు కదా. సంక్షేమ పథకాలు ఎంత ఓడించి అని చెప్పి జనాలు కొంతమంది అంటున్నారు. సంక్షేమ పథకాలు ఎవరికి అందినాయండి? ఎవరికైనా చెప్పండి. అసలు అందరికి కులం చూడండి, మతం చూడండి, అందరికి వేసాను అన్నారు కదా. మరి సంక్షేమ పథకం చూసుకుంటే మరి గ్రామ అభివృద్ధులు ఏమైపోతాయండి? గ్రామ అభివృద్ధులు రైతులకి ఏం చేశారండి ఆయన? చెప్పండి పోనీ, ఏం చేయరు చెప్పండి. ఆయన ఏం చేయలేదంట. ఏమీ చేయలేదు. ఎంత భారీ మెజారిటీ టీడీపీ కూటమి ఎంత తెలియకొద్దండి అని ఏం చేయరు చెప్పండి. ఓన్లీ సంక్షేమ పథకాలు అంటే నేను 10,000 వేసాను, లేదంటే మహిళలకు వేసాను, డబ్బులు వేసాను అనే విధాన్ని డబ్బులు వేస్తే చాలు నేను ప్రజలు హ్యాపీగా ఉంటారని చెప్పి ఫీల్ అయ్యారేమో అనుకుంటున్నాను. ఏమండి ఆయన వేసి అప్పుడే 10,000 రూపాయలు ఈవేళ
ఆయన అమ్మి మందు రేటు చూసానండి. ఇవాళ ఒక మనిషి వచ్చి 1000 రూపాయల దాకా ఖర్చు చేస్తాడండి ఆయన తెచ్చిందండి మందుకండి. అది కల్తీ మందు మీకు తెలుసు కదండి. అది ఆ కల్తీ మందు సొంత బ్రాండ్లు అండి. అదే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇప్పుడు మందు పోవడం వల్ల కొంత చాలా వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా? 90% అండి. 90%. ఎందుకండి వేస్ట్ మందు అది. చాలా మంది చూసారు కదా, మందు తాగిన వాళ్ళు బాడీ వీక్ అయిపోతుందని చెప్పి, నరాల వీక్నెస్ వచ్చిందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. తాగుతాను మందు తాగుతావా? లేదు, మానేసావులే. ఓకే. జగన్ గారు తప్పక మందు క్వాలిటీ మద్యం ఇస్తారంట కదా ఇప్పుడు టీడీపీలో. ఏమండి క్వాలిటీ మద్యం ఇప్పుడు ఇస్తానంటున్నాడు. 90% తెస్తానని చెప్పిన కానీ బాబు మళ్ళీ మందు బాబులకు పండగనా? మళ్ళీ అంటే అంత అందంగా ఫుడ్ తింటారండి వాళ్ళు వేసుకుని కాతైనా. ఎందుకండి ఇది వాళ్ళ మద్యపాన్ని నిషేధమే చేస్తున్నారు ఎవరండి? వైసీపీ. మద్యపానం ఇది ఎలాగొస్తాయండి పైసలు? ఎలాగొస్తాయి చెప్పండి. ఎక్కడ అవ్వదండి అది. ఎక్కడ అవుద్దండి? అది ఎలాగ సాధ్యం అండి? అది ఎవరు సాధ్యం కాదండి అది. ఓకే. మరేంటి జనసేన బీజేపీ కూటమి ఇంత భారీ విజయమే ప్రజలకు అందరికీ మేలు చేకూరే విధంగా 2024 నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అన్ని పథకాలు ముందుకెళ్తాయి అంటావా? కంపల్సరీగా వెళ్తాయండి. వెళ్తాయి కంపల్సరీగా. బాబు గారు ఇచ్చిన మాట ప్రతి మాట కూడా ఎక్కడ తోచకుండా చేసి సముద్రుడిని ఆయన అందరు ప్రజలు తెలుసుకుని ఎన్నుకున్నారండి ఆయన్ని తప్ప. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు. పేదలకి ఏంటండి, రైతులకి ఏంటండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మహానుభావుడు అండి ఆయన. అందులో మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో అసలు తప్పడండి మాట ఆయన. మహానుభావుడు అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు? ఏంటి మహానుభావుడు అండి ఆయన. కంపల్సరీగా ఆయన గురించి ఆయనే గెలవడన్నారు కదా, కానీ 21 సీట్లు మొత్తం నిలబడిన ప్రతి చోటకి ఆయన మొత్తం విన్ అయ్యడం జరిగింది కదా. అదేనండి ముందు అని చెప్పాడు కదండి, మనకిచ్చిన ఒకే ఒక సీటు అప్పుడు నగ్గలేదని అన్నారు. అందుకని మీరు నిరాశ పొందకండి. నాకు ఇచ్చిన సీట్లు మన కూటమి గెలిచి మన సత్తా చూపిస్తున్నాను ఎలా శబ్దం చేయరండి. పవన్ కళ్యాణ్ శబ్దం చేశారు కదండి. ఎలా మిమ్మల్ని ఓడించేదాకా నేను నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మిమ్మల్ని తొంగదో పక్కపోతే నా పార్టీ జనసేన కాదు, దానికి రెట్టు పదలు చూపించారండి. ఎలా చూపించారు కదా సార్, దానికి రెట్టు పదలు దానికి గుణపాఠం చెప్పారండి. ఇలా ఓకే. అంటే ప్రజలు చాలా తెలివైన అండి. కంపల్సరీగా అవునండి, ప్రజలు తెలుసండి. అదండి.